హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ వండర్స్. టుడే మన రెసిపీ ఏంటని ఆలోచిస్తున్నారా? అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ చికెన్ గోంగూర రెసిపీ. ఒక్కసారి ఈ తీరులో చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్టార్టింగ్ వంట చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేయచ్చు. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మరెందుకు ఆలస్యం, టేస్టీ చికెన్ గోంగూర రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. 2 పెద్ద కట్టల గోంగూరని ఆయిల్లో ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అలాగే 1/2 kg చికెన్ని కొంచెం పసుపు, సాల్ట్ వేసి 1 గ్లాస్ వాటర్ వేసి ఇలా ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఇలా ముందే ఉడకపెట్టడం వల్ల నీసు వాసన లేకుండా చాలా టేస్టీగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. అలాగే పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు ఒక దాచిన చెక్క, 2 లవంగాలు, అలాగే 2 యాలక్కాయలు వేసి పేస్ట్ చేసుకోండి. స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాసేపు ఫ్రై అయ్యాక ఒక 2 పెద్ద టమాటోస్ని కట్ చేసి వేసుకొని టమాటోస్ బాగా మగ్గించుకోవాలి. ఓసారి నా తీరులో గోంగూర చికెన్ చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ చాలా బాగా నచ్చేస్తుంది. వీక్లీ వన్స్ చేస్తూనే ఉంటారు. స్టార్టింగ్ వంట చేసేవారైనా, వంట రాని వారైనా స్టెప్ బై స్టెప్ చూసి చేశారంటే ఈజీగా చేసేయచ్చు. పసుపు, సాల్ట్ చూసి సరిపడా వేసుకోండి. ఆల్రెడీ ముందుగా చికెన్లో వేసి ఉడకబెట్టాం కాబట్టి కర్రీకి సరిపడా వేసుకోండి. ఇలా టమాటోస్ బాగా మగ్గాక కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఓసారి మిక్స్ చేసుకోండి. అస్సలు అడుగంటకుండా 10 మినిట్స్ కలుపుతూ కుక్ చేసుకోండి. ఇలా మసాలాలు, టమాటోలు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ గోంగూర కలిపేసి కుక్ చేసేయచ్చు కదా అని అనుకుంటున్నారా? 2 కలిపి కుక్ చేస్తే సరిగ్గా ఉడకదు, ఈ టేస్ట్ కూడా రాదు. కాసేపు కుక్ అయ్యాక ముందుగా ఉడకబెట్టిన గోంగూరను కూడా వేసి అలాగే కొంచెం చికెన్ మసాలా, 1/2 గ్లాస్ వాటర్, కొంచెం కొత్తిమీరని వేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. స్మెల్కే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు కూడా ఇంతే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మీకు నచ్చిందా? మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గోంగూర చికెన్ రెడీ. మీరు కనుక వండారంటే ఇంట్లో మిమ్మల్ని మెచ్చుకోవడం ఖాయం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది అని నేను చెప్పడం కాదు, ట్రై చేస్తే మీరే అంటారు. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.